ప్రజల్లో ఈ రోజు ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు అంతమొందించాలని ప్రజలు కాసుకొని ఉన్నారు. ఇప్పుడు సరైన తరుణం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గ్లాసు గుర్తు పైన శ్రీనివాసులు గారిని నిలబెట్టారు. అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టారు. బ్రహ్మాండమైన 20,000 నుంచి 30,000 మెజార్టీతో శ్రీనివాసులు గారు గెలవబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెట్టాడు. ఆ పథకాల్లో నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, చదువుకున్న పిల్లలకు కానీ, రైతులకు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇచ్చాడు. సూపర్ 6 బస్సులో ప్రయాణం కానీ, ఉచిత ప్రయాణం ప్రజలకి, మహిళలకి, ఇలాంటి అన్ని అభివృద్ధి పథకాలు సాధించేది ఏకైక పార్టీ తెలుగుదేశం. దానికి సపోర్ట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా ఉమ్మడిగా ఈయన జంగాలపల్లి శ్రీనివాసులు గారు నిలబెట్టారండి. ఈ తిరుపతిలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ అక్రమ పరిపాలన, ఈ అభినయ్ రెడ్డిని, ఈ కరుణాకర్ రెడ్డిని తరిమి కొట్టాలి. తెలుగుదేశం మద్దతు పలుకుతున్న శ్రీనివాసులు గారిని గ్లాస్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ప్రజలే చెప్తున్నారండి. ఎటువంటి డౌట్ లేదు. మంచి సుపరిపాలన రాబోతున్న స్టేట్ లో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, తిరుపతిలో ఆరని శ్రీనివాసులు గారు 100% గెలుస్తున్నారండి.